ఫ్రెండ్స్. నెక్ ఇలా తీసుకుంటాం కదా, ఇది జిప్ పట్టి దీనంతా పెట్టి దీనికన్నా ఎక్కువ ఇది ఐరన్ పట్టి మనకి పైన పట్టేది అదే రాజా పడేదానికి. దీనికన్నా కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి. ఇది చూడండి, ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టి ఇది మడవడానికి కావాలి. దీనంతే కట్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసుకోవాలి మనము. ఇంట్రెస్ట్గా చూడండి ఫ్రెండ్స్. మన బేబీస్కి మనం యూనిఫామ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో అట్లా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది తీసుకొని మనము ఇలా మనం వేసి మనకు లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇది లెఫ్ట్ సైడ్ దానికి ఈ పట్టి కుట్టాలి. లెఫ్ట్ సైడ్కి ఇది కొట్టి ఇప్పుడు దీన్ని ఇలా మడవాలి. మనము జాకెట్కి పెంచుడు పట్టి ఎలా పెంచుతామో అలా ఇదికే దీని మీద ఈ స్టిచ్ మీద ఇది రానియాలి. పెంచాలి పట్టీని. ఆల్రెడీ మిషన్ ఐడియా ఉన్న వాళ్ళకైతే పెంచుడు పట్టి అంటే అర్థమవుతుంది. ఐడియా లేని వాళ్ళకి ఇంట్రెస్ట్గా చూడండి. దీని మీదే ఇది మనం ఎక్కడైతే జాయింట్ పెట్టినామో జాయింట్ స్టిచ్ మీద ఈ స్టిచ్ పడాలి. ఓకేనా? ఇట్లా వేసిన తర్వాత ఏడు స్టిచ్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మన ఆప్షన్. నెక్స్ట్ ఇది తీసుకోవాలి. ఈ జిప్ పట్టి ఐరన్ పట్టి తీసుకొని ఇక్కడి నుంచి ఇది ఎక్స్ట్రా ఉన్నా కానీ దీనికన్నా కొద్దిగా ఎక్కువ ఉండాలి మన కుట్లలేక. చూడండి, ఇంత ఎక్కువ ఉంది. కరెక్ట్గా దీని మీద స్టిచ్ కావాలంటే ఈ నుంచి కుట్టేసుకోవాలి మనం. అది కొలుచుకోవాలి చూడండి ఎప్పటికైనా, లేకపోతే ఇంకా గ్యాప్ పడుతుంది. కొద్దిగా ఇట్లా ఎక్స్ట్రా పెట్టేస్తే వెళ్ళిపోతుంది. కిందిది పైది కుట్టి పడైతే చూసుకోవాలి. చూడండి, ఇట్లా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఇలా వేసి చూడండి, ఇది కూడా పెంచుడు పట్టులాగే వస్తుంది. సేమ్ ఈ స్టిచ్ మీద ఇది స్టిచ్ పడుతుంది. చూడండి కరెక్ట్గా పడుతుంది. చూడు కదా, మనం ఇది చూసుకుంటే ఇది కరెక్ట్గా పడుతుంది. చూసుకోకుండా అలాగే కుట్టేసినాం అనుకోండి, ఇది గ్యాప్ వస్తుంది. మరి ఈ పిప్పి కుట్టాలి. ఈ పిప్పి కుడితే కుట్టి 2 కుట్లు కుట్టినంత టైం అయిపోతుంది, మనకి వేస్ట్ అయిపోతుంది టైం. వచ్చిన తర్వాత ఇది నీట్గా సెట్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రా ఉంది ఇది క్లాత్, ఇట్లా కట్ చేసేసుకోండి. లేదు మేము మడవగలం అలాగే నీట్గా అంటే మడవచ్చు. నేనైతే ఎక్స్ట్రా ఉన్నది అంత లావుగా పడుతుందని తీసేస్తాను. చూడండి, ఇట్లా నీట్గా కుచ్చు రాకుండా ఇది నీట్గా ఇలా అనుకోవాలి. స్టార్ షేప్లో రావాలని. ఓకే, ఇది మాత్రం చిన్నగా పోవాలి స్టిచ్. మనం స్పీడ్ పోకూడదు. ఎంత మోటార్తో కుట్టినా కాలుతో కుట్టినా కాలుతో. చూడండి, ఇది ఇక్కడ వేసి హాఫ్ పాయింట్ పెట్టుకున్నాం కదా మనము, అక్కడిది హాఫ్ పాయింట్, ఇంకో హాఫ్ పాయింట్ పైకి రావాలి. 1 పాయింట్ పైకి వస్తే సరిపోతుంది. దీనికన్నా హాఫ్ పాయింట్ ఎక్కువ ఉంది కదా, ఇది ఆ హాఫ్ పాయింట్ కాదు, ఇంకో హాఫ్ పాయింట్ 1 పాయింట్ వచ్చేస్తే పైకి వీడు ఇక్కడ రఫ్ ఆడేయాలి. ఓకేనా? రఫ్ ఆడిచ్చిన తర్వాత ఓకే, నెక్స్ట్ కాలర్ పెడతాను.